యువత అందుబాటు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడా లేదు. సో ఇతర దేశాలకే మనము వీళ్ళందరినీ పంపించగలిగిన స్థాయిలో ఉన్నాం కాబట్టి అందుకే ఈరోజు మనం స్కిల్ యూనివర్సిటీ కానీ ఐటీఐలను ఏటీసీలుగా మార్చడం కానీ ఈరోజు పాలిటెక్నిక్ కాలేజీలను అప్గ్రేడ్ చేయడం కానీ ఇవన్నీ కూడా అందులో భాగమే. ఇప్పుడు మన టామ్కామ్ నుంచి కూడా ఇతర దేశాలకు జపాన్ జర్మనీ లాంటి దేశాలకు మన దగ్గర నుంచి మనం పంపించగలుగుతున్నామంటే ప్రభుత్వం కంప్లీట్గా బ్లూ కాలర్ జాబ్ల మీద ఫోకస్ పెట్టింది. వైట్ కాలర్ జాబ్స్ ఇప్పుడు ఏఐ రావడం వల్ల ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉంది, ఉద్యోగ భద్రత లేని పరిస్థితి ఉంది. ప్రతిరోజు పేపర్లలో మనం చదువుతున్నాం ఏఐ వల్ల ఐటీ నిపుణులు చాలా మందికి చాలా దేశాలలో ఉద్యోగాలు కోల్పోతున్నాయి. కానీ అదే స్కిల్డ్ సెమీ స్కిల్డ్ ఈ బ్లూ కాలర్ జాబ్లకు ప్రపంచంలో విస్తృతమైన డిమాండ్ ఉంది. బ్లూ కాలర్ జాబ్లను ఏఐ రీప్లేస్ చేయలేదు, ఉద్యోగ భద్రత ఉంది. వాళ్ళకు కావాల్సిందల్లా సాంకేతిక నైపుణ్యాన్ని నేర్చుకోవడమే. అందుకే ఈరోజు ఏటీసీలలో జాయిన్ అయితే పర్ మంత్ 2000 రూపీస్ మనం స్టైఫండ్ ఇస్తామని చెప్పినాం. భవిష్యత్తులో స్కిల్ యూనివర్సిటీలో కానీ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుకునే వాళ్ళని కూడా ప్రోత్సహించడానికి ఒక మంచి ఆలోచన చేయాలని ప్రభుత్వం అనుకున్నది. ఇంతకుముందే అధికారులకు మంత్రి గారికి కూడా నేను సూచన చేయడం జరిగింది. తొందరలోనే ఒక మంచి ప్రతిపాదనతో ముందుకు వస్తాం. నా సూచన కూడా యువతకి, మనం ఏదైనా పని నేర్చుకున్నా, మనం ఏదైనా చదువుకున్నా మనకు ఉద్యోగం అన్న ఉండాలి, ఉపాధి అవకాశాలన్నా రావాలి. ఉద్యోగం రాని ఉపాధి అవకాశాలు లేని చదువులు చదవడం వల్ల ప్రయోజనం లేదు. ఒకప్పుడు ఐటీ నిపుణులకు విపరీతమైన ఉద్యోగాల అవకాశాలు ఉండడం వల్ల ప్రతి కుటుంబంలో ప్రతి గ్రామంలో అమెరికాకి వెళ్ళి ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉండే. ఈరోజు అమెరికాలో సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళు తిరిగి వెనక్కి మళ్ళీ మన రాష్ట్రానికో మన గ్రామాలకు వచ్చే పరిస్థితి ఉంది. అందుకోసమే ఈరోజు యువతకు నేను సూచన చేస్తున్నా, ఇంతకాలం మనం చదువుకున్న చదువు అమెరికా లాంటి దేశాలలో మనం ఉద్యోగాలు చేసుకోవడానికి ఉపయోగపడ్డది. ఈరోజు మీరు సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకుంటే జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, లేకపోతే ఫిలిపిన్ ఇట్లాంటి చాలా దేశాలలో, సింగపూర్ లాంటి దేశాలలో కొన్ని కోట్ల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఈరోజు మన ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నారు మీ దగ్గర ఉంటే పంపించండి అని. కాకపోతే మన యువత కేవలం ఐటీ, కంప్యూటర్, అమెరికానే భవిష్యత్తు అనుకున్నట్టుగా కొంతకాలం అట్లాంటి అవకాశాలు ఉండడంతో ఆ విధమైన ఆలోచన విధానంతో ముందుకెళ్ళిండ్రు తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించడమే కాకుండా స్కిల్స్ నేర్చుకోవడానికి అవసరమైన అన్ని ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు మన ఫోకస్ షిఫ్ట్ కావాల్సిన అవసరం ఉంది. మీడియా మిత్రులకు కూడా నా సూచన, జర్మన్, జపాన్, సౌత్ కొరియా, సింగపూర్ ఇతర దేశాలలో చాలా మంచి మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. జీవన ప్రమాణాలు కూడా అమెరికా కంటే మెరుగ్గా ఉన్నాయి. ఎందుకంటే ఈ దేశాలు నేను తిరిగి చూసి వచ్చిన, నేను ఈ దేశాలు చూడకుండా అమెరికానే గొప్ప దేశము, అద్భుతంగా ఉంది అభివృద్ధిలో అనుకునేవాడిని. కానీ జపాన్ లాంటివి, సింగపూర్ లాంటి, సౌత్ కొరియా లాంటి దేశాలు చూస్తే అమెరికా కంటే వాళ్ళు చాలా అడ్వాన్స్గా ఉన్నారు. అక్కడ ఉద్యోగ భద్రత ఉంది, బ్లూ కాలర్. వాళ్ళ ఆ దేశాలు బాగుందని చెప్తారు. ఎంతమందిని మీరు మీ దగ్గర నుంచి పంపిస్తారో చెప్పండి, నర్సింగ్ సైడ్ కానీ ఇతర సాంకేతిక పరమైన అంశాలు కానీ వీటన్నిటిని. అందుకే ఈరోజు మన యువతకి నేను సూచన చేస్తున్నా, మీరు ఫోకస్ షిఫ్ట్ చేయండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదివితే నీకు ₹1,00,000 ఉద్యోగం వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ ఈ సాంకేతిక నైపుణ్యాన్ని నేర్చుకుంటే 2 లక్షల వరకు జీతాలు వచ్చే అవకాశం ఉంది. మంచి ఆ దేశాలలో ఉన్న వెదర్ కానీ, అక్కడ ప్రజలు కానీ, అక్కడ ఉన్న వాతావరణం కానీ చాలా చాలా అనుకూలంగా ఉన్నది. అందుకే వాళ్ళకు జర్మనీ లాంగ్వేజ్, జపనీస్ లాంగ్వేజ్, కొరియన్ లాంగ్వేజ్ అన్ని కూడా నేర్పడానికి ఈరోజు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది, ఒప్పందాలు చేసుకున్నాం. మేము ఈ మధ్యకాలంలో స్కూల్ టీచర్లను కూడా ఇతర దేశాలకు పంపించినాం. మంచి ఎడ్యుకేషన్ విధానాలు ఎట్లున్నాయో మీరు చూసి రాపోండి అని. భవిష్యత్తులో ఏటీసీలో పనిచేసే వాళ్ళను, పాలిటెక్నిక్లో పనిచేసే వాళ్ళను, స్కిల్ యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళను కూడా ఇతర దేశాలు ఏ విధంగా, ఇప్పుడు చైనా కానీ, జపాన్ కానీ, జర్మనీ కానీ, సౌత్ కొరియా కానీ, సింగపూర్ కానీ వీళ్ళందరికీ ఎవరికి 80% ఇంగ్లీష్ రాదు, కానీ వాళ్ళు ప్రపంచాన్ని ఈరోజు శాసిస్తున్నారు. ప్రపంచాన్ని ఎందుకు శాసిస్తున్నారంటే సాంకేతిక నైపుణ్యం ఉన్నది, పరిశ్రమలు పెట్టినరు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు. ప్రపంచ అవసరాలన్నీ ఈ 4-5 దేశాలే తీరుస్తున్నాయి. అమెరికా కన్జ్యూమర్ కంట్రీనే, అమెరికాలో ఉత్పత్తి జరగదు. చైనాలోనో, జపాన్లోనో, జర్మనీలోనో, సౌత్ కొరియాలోనో
తైవాన్లోనో ఉత్పత్తి చేస్తే వస్తువులను వాటిని అమెరికా వినియోగిస్తుంది.